అందరికి నమస్కారం అండి. బెజవాడలో మళ్ళీ సంచలనం రేపుతాకి ఒక ప్రముఖ వ్యక్తి అయితే మళ్ళీ రంగంలో దిగారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి వస్తున్నారు. మరి బెజవాడలోని ప్రత్యర్థులందరూ కూడాను చెమటలు పట్టిస్తారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చాలా ప్రముఖ వ్యక్తి ఆయన. చాలా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఆయన గురించి తెలుసుకునే ముందు దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. షేర్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వచ్చే ఎన్నికల్లో చాలా మంది వారసులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి యువ నాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎందుకంటే నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఈసారి యువతకు ఎక్కువగా టికెట్లు ఇవ్వనున్నారంట. మరి ప్రధానంగా పార్టీ నేతల వారసులకు పెద్దపీట వేయనున్నారు. మరి మొన్నటి ఎన్నికల్లోనే సీనియర్ నేతలంతా పక్కకు తప్పుకొని తమ వారసులకు లైన్ క్లియర్ చేశారు. మరి ఈసారి మరి కొంతమంది పక్కకు తప్పుకొని వారసులకు అవకాశం కల్పించున్నారంట. మరి అటువంటి వారు ఇప్పటికే యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ టీం అంటూ ఒకటి ఏర్పడుతున్నట్లు ప్రచారం కూడా బాగా నడుస్తోంది. మరి అందులో భాగంగా బెజవాడ అందులో భాగంగా విజయవాడ గద్దె క్రాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు గారి తనయుడు. మరి వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అసెంబ్లీ అడుగు పెట్టాలన్న సంచలన ఆలోచనతో ఉన్నారంట ఆయన. మరి అందుకు చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కృష్ణా జిల్లా రాజకీయాల్లో గద్దె రామ్మోహన్ రావుది ప్రత్యేక స్థానం అన్నమాట. మరి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు కూడా ఉంది. మరి అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు వాళ్ళంతా కూడాను. మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయనపై జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కౌట్ కాలేదన్నమాట. మరి చివరకు దేవినేని నెహ్రూ కుమారుడు అవినేష్ను ప్రయోగించారు కూడా. అయినా కానీ మరోసారి ఆయనకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ గట్టిగా ఉంటుందని అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. సో అందుకే ఈసారి తాను పోటీ నుంచి తప్పుకొని మా కుమారుడు క్రాంతికి అవకాశం ఇవ్వాలని రామ్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జోరుగా నడుస్తోంది. మరి అందుకు అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం పూర్తిగా ఉంటుంది. మరి గద్దె రామ్మోహన్ రావు మంచి పట్టున్న నాయకుడు, అంతేకాకుండా పారిశ్రామికవేత్త కావడంతో నిత్యం సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. 1994లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ రావు. ఆ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన. తన సమీప టీడీపీ అభ్యర్థిపై 10,000 ఓట్లు పైగా మెజార్టీతో విజయం సాధించారు ఆయన. మరి అప్పుడే టీడీపీ నాయకత్వం ఆయనను పార్టీలో చేర్చుకుంది కూడా. మరి 1999లో అనూహ్యంగా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆయన. కానీ ఎందుకో తర్వాత కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరమయ్యారు. అదేవిధంగా 2009లో మరోసారి అసెంబ్లీకి పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. అంతేకాకుండా 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుస్తూనే ఉన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో తనకంటూ ఒక పట్టు సాధించడంతో ఇప్పుడు కుమారుడు క్రాంతిని రంగంలోకి దిగించేందుకు నిర్ణయించుకున్నారంట ఆయన. మరి టీడీపీ హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్రాంతి తన పని తాను చేసుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద అయితే తన కుమారుడు మరి ఏ విధంగా గ్రాఫ్ ఉంటుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.